ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 15 రోజుల పాటు సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుంది. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 15 రోజుల పాటు సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. రాజమౌళి చెప్పండి. వైశాలి ఈ నెల 26 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి గాను ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే 20 నెలల బడ్జెట్ పెట్టనున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే ఈ 15 రోజుల పాటు సర్వ నిర్వహించాలి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రైతులకు కావచ్చు, విద్యావంతులకు కావచ్చు, విద్యావేత్తలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు చేసిన మేలేంటి అనేది బడ్జెట్ పరంగాతో పాటు చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలనే నేపథ్యంలోనే 15 రోజుల పాటు సభ నిర్వహించే దాని యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ ఎలా ఖర్చులు చేసింది అనేది కూడా ఒక కోడీకరించి చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతులకు, మహిళలకు ఆ ప్రభుత్వం ఏం మేలు చేస్తుందనేది గొంతెత్తి చాటేందుకు కూడా సభ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వృద్ధులకు పింఛన్లు కావచ్చు, లేదంటే 6 గ్యారెంటీల పథకం కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఎన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఇంకెన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ ఏదైతే రైతులకు ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు, 17 తారీఖు ఇస్తామన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని అసెంబ్లీలో ఏదైతే ప్రత్యర్థులు అడుగున్న నేపథ్యంలో ఇవన్నిటికి కూడా కోడీకరించి ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ శాస్త్రీయ ప్రకారంగా ఏ పంట వేస్తే ఆ పంట ఎంతకాలం ఉంటుంది, పంట వేసిన భూములకు ఇవ్వాలా, పంట వేయని భూములకు ఇవ్వాలా అనేది కోడీకరించి ఇస్తామనే నేపథ్యంలోనే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 26 నుంచి 15 రోజులు సజావుగా సాగడానికి మాత్రం ప్రతిపక్షాలను కూడా సభకు హాజరుకై మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మీరు కూడా సభలో సూచనలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల పాటు సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే రాజకీయం రగులుతున్న నేపథ్యంలోనే రాజకీయ ఒడిదుడుకుల మధ్య రాజకీయం నడపాలంటే తల మీద కత్తి మీద సాము లాంటిది అనే నేపథ్యంలోనే ఉన్నప్పటికీ మాత్రం ఇప్పటికీ చూసాం, అటు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, వార్డు మెంబర్ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు చూస్తే మాత్రం ఏదైతే పురపాలక సంఘాలలో ఉన్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయిపోయిన నేపథ్యంలో ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సజావుగా ఈ 26వ తారీఖు నుంచి 15 రోజుల పాటు సభ సజావుగా జరిగితే అసెంబ్లీ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పోయే ఆస్కారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఎలాంటి ఉపకార వేతనాలు కావచ్చు, లేదంటే ప్రజలకు ఎలాంటి చేరువయ్యే పథకాలు కావచ్చు తీసుకొచ్చామనేది చర్చించడానికి వీలుగుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా ఈ నెల 28 ప్రవేశపెట్టినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.